2 రోజులైతే ప్రచారం అయితే ముగుస్తుంది. అదే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ నేపథ్యంలో చాలా వరకు పోటీతత్వం కూడా రసవత్తంగా సాగుతుందని చెప్పొచ్చు. సో ప్రస్తుతం మనతో పాటు బీజేపీ నేతలు మరియు అసెంబ్లీ కుకట్పల్లి అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర్ రావు గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటల్లో తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రజా రెస్పాన్స్ ఎలా ఉంది, అసలు ఓటు ఏ విధంగా సాగుతుంది అనేది కూడా ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, అసలు ముఖ్యంగా ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది, బీజేపీ పార్టీ ఎలా ప్రచారం చేస్తుంది? ఈరోజు భారతీయ జనతా పార్టీ రెస్పాన్స్ రోజు రోజుకు ఇంతింతకు పెరుగుకుంటూ వస్తుంది. బండి సంజయ్ గారు వచ్చిన తర్వాత ఒక ఊపుకు వచ్చింది. ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా మేము బీజేపీకే ఓటేస్తామని ప్రతి హిందూ సోదరులు అంటుండు. కాబట్టి మంచి రెస్పాన్స్ ఉంది. లంకాల దీపక్ రెడ్డి గారు 110% గెలుస్తున్నారు. అంటే చాలా వరకు అటు బీఆర్ఎస్ నుంచి కావచ్చు, కాంగ్రెస్ నుంచి కావచ్చు, అసలు బీజేపీ మాకు పోటీయే కాదు అని చెప్పేసుకొని వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి దానికి ఏమంటారు? ఒకటండి, అటు కాంగ్రెస్ వారు కానీ బీఆర్ఎస్ వారు కానీ ఇద్దరు ఏమంటుండంటే బీజేపీ రానే రాదు అని అంటుండు. వాస్తవాన్ని చూస్తే బీజేపీ పరిస్థితి వేరే విధంగా ఉంది. ప్రజల్లోకి వెళితే తెలుస్తుంది. వాళ్ళు డబ్బులు ఇచ్చి తెస్తుండు, మా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకుండా స్వచ్ఛందంగా మేమంతా బయట నుండి వచ్చి కూడా చేస్తున్నాము. మాకు తెలుస్తున్నాయి ఏమంటే ఈరోజు ప్రతి ఇంటికి వెళ్తే మేము బొట్టు పెట్టుకున్నాం, బీజేపీకి ఓటేస్తాము అనే విధంగా వాళ్ళు మాట్లాడుతుండు. కాబట్టి 110% గెలిచే ఛాన్సెస్ ఉన్నది. ఇంకోటి ఈరోజు చూస్తే ప్రతి ఇంటికి వెళ్తే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో వాటిని నెరవేర్చలేదు. ఒకటే ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చిండు మహిళలకు, అంతే తప్పితే వేరే ఏమి ఇవ్వలేదు. దాంతో మేము ఏం చేసుకోవాలి అనే విధంగా వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. చాలా వరకు బీజేపీ పార్టీ నుంచి ప్రచారం చేయడానికి పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే జనసేన పార్టీ నుంచి వస్తున్నారు. అసలు ముఖ్యంగా రావడానికి అసలు వస్తున్నారా? ముఖ్యంగా జనసేన పార్టీ నుండి కూడా పూర్తి సహకారాలతో మా వెంబడి తిరుగుతున్నారు. మొన్నటి నుండి మొత్తం వాళ్ళు కూడా తిరుగుతున్నారు, కార్యకర్తలు అందరూ. కాబట్టి జనసేన నుండి వాళ్ళ కార్యకర్తలు తిరగడం వలన ప్రజల్లో అరే జనసేన పార్టీ కూడా బీజేపీకి ఉందా అని వాళ్ళు తెలుసుకోలేని దశలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు కూడా తెలిసిపోయింది జనసేన పార్టీ అంటే ఎన్డీఏ కూటమి. కాబట్టి 110% వాళ్ళు కూడా ఓట్లేస్తాము అంటున్నారు. అంతేకాకుండా ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మేము ఆ డెవలప్మెంట్ చేస్తాం, ఈ డెవలప్మెంట్ చేస్తామని అంటుండు. కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ రోజుకు ఇక్కడ రోడ్లు చూడండి, నాలాలు చూడండి, నీళ్లు చూడండి. నీళ్ళేమో మురికి నీళ్ళు మిక్స్ అయ్యి వస్తున్నాయి, అవి కూడా సమయంకి వస్తలేవు. నాలాలు చూస్తే దుర్గంధంగా మొత్తము ఓవర్ఫ్లో అయ్యి రోడ్ల మీద కారుతున్న పరిస్థితి ఉంది. రోడ్లు చూస్తే రోడ్లన్నీ తోబెట్టేస్తున్నాయి. అయితే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకునేమంటే ప్రజలు ఏమంటున్నారంటే ఈరోజు ఎలక్షన్లు వచ్చినాయి, రోడ్లు మేము కొత్త చేస్తాము అని తవ్విండు, కానీ వేయలేదు. అంటే ప్రజలను మభ్యపెట్టడానికి ఈ విధంగా చేస్తుండు అని వాళ్ళు గుర్తించిండు. భారతీయ జనతా పార్టీకే ఈసారి ఓటు వేస్తామని వాళ్ళు కూడా మాకు పూర్తి సహకారాలతో అందజేస్తున్నారు. అంటే లంకల దీపక్ గారికి మీరు అందరూ పార్టీ నేతలు ఏ విధంగా మద్దతు తెలుపుతున్నారు ప్రచారంలో భాగంగా? లంకాల దీపక్ రెడ్డి గారు ఇంతకు మొదలు కూడా ఇక్కడ నుండే పోటీ చేసినారు. వారు ఓడిపోయిన తర్వాత కూడా ఈ 2 సంవత్సరాలు పార్టీలోనే ఉన్నారు. పార్టీలనే కాకుండా ప్రజలతో మమేకమై ఉన్నారు. ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళు వెళ్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా వారికి పూర్తి సహకారాలు అందిస్తూ గెలిచే విధంగా ఉన్నారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి చాలా వరకు అంటే బీఆర్ఎస్ నుంచి అసలు పోటీతత్వమే లేని పార్టీ అంటే మాకు బీజేపీయే, అసలు వాళ్ళు పోటీతత్వమే కాదు, వాళ్ళకి ఎవరికో లీడర్కి తెలియకుండా వాళ్ళు ఎవరో పెట్టారని పెట్టేసి అని చెప్పేసి అయితే చాలా వరకు ప్రజలు రెచ్చగొడుతున్నారు. దానిపై మీ అభిప్రాయం? ఒకటే అండి, ఈరోజు మేము కూడా చూస్తున్నాము కాంగ్రెస్ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ వాళ్ళు డబ్బులు ఇస్తుండని తిరుగుతుండు. కానీ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే మాకు కూడా చెప్తుండు మేము బీజేపీకే ఓటేస్తాము అనే విధంగా వాళ్ళు కూడా ఇంటర్నల్గా చెప్తున్నారు. బయటకు రావడం లేదు కానీ ఇంటర్నల్గా చెప్తుండే. ఎందుకంటే వాళ్ళు కూడా డబ్బులు వస్తున్నాయి, రోజుకి 20,000 ఇస్తుండు. కాబట్టి మేము చేస్తున్నాము, అంతేగాని మా ఉదయపూర్వకంగా మేము బీజేపీకి ఓటు వేసే విధంగా ఉన్నామని వాళ్ళు కూడా ఇంటర్నల్గా చెప్పడం జరుగుతుంది. అంటే సార్ ఇక్కడ చాలా వరకు కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవి ఏంటంటే బీజేపీ అంటే హిందుస్థాన్ మతం కులం అనే భేదంతో వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. మరి దానికి మీ సమాధానం? అసలు అది నిజంగానే చేస్తున్నారా? ఒకటండి, భారతదేశం అంటేనే హిందుత్వం. హిందూ అనేది ఒక మతం కాదు, అన్ని మతాల కలయికతో అందరూ మమేకమై అన్ని పండుగలు చేసుకునేదే హిందుత్వం వాస్తవానికి. కానీ ఈరోజు ఓవైసీ మనుషులు కానీ ఓవైసీ ముస్లింలు కానీ
వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళే మేము ముస్లింలు అనే విధంగా అంటుండు. కానీ ఎడ్యుకేటెడ్ ముస్లిమ్స్ కూడా మాకు ట్రిపుల్ తలాక్ రద్దు చేసింది నరేంద్ర మోడీ గారు అని తెలియజేస్తున్నారు. కాబట్టి ముస్లింలో కూడా 20% హిందుత్వంలో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా పూర్తి సహకారాలు అందిస్తూ బీజేపీకి వేస్తామని అంటున్నారు. సరే, కిషన్ రెడ్డి కావచ్చు లేకపోతే బండి సంజయ్ కుమార్ గారు కావచ్చు, ప్రచారంలో భాగంగా ఏ విధంగా మద్దతు తెలుపుతున్నారు లంకల దీపక్ గారికి? కిషన్ రెడ్డి గారు స్టార్టింగ్ నుండి కూడా కష్టపడుతున్నారు. ప్రతి ఇంటింటి వాడవాడ తిరుగుతున్నారు. లంకాల దీపక్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితిలో గెలవాలనే తాపత్రయంతో వారు తిరుగుతున్నారు. అంత పెద్ద మినిస్టర్ అయి కూడా, సెంట్రల్ మినిస్టర్ అయి కూడా వాళ్ళు హృదయపూర్వకంగా తిరుగుతున్నారు. బండి సంజయ్ గారు అంటున్నారు, బండి సంజయ్ గారు మొన్నటి పూర్తిగా వాళ్ళు కరీంనగర్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ సమయం వేలే 3 రోజుల నుండి వాళ్ళు కూడా పూర్తిగా తిరుగుకుంటూ చేస్తున్నారు. అటు ఈటల రాజేందర్ గారు కూడా తిరుగుతున్నారు. కాబట్టి పూర్తి సహకారాలు అందిస్తూ లంకాల దీపక్ రెడ్డి గారి గెలిపే మా విధి అనే విధంగా వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, బీజేపీ పార్టీ నుంచి అయితే అటు కన్వీనర్ కావచ్చు లేకపోతే పార్టీలో ఉండే నేతలు కావచ్చు, హిట్ టీవీ బోరబండ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.